మేము వెస్ట్ గోదావరి మాది ఇక్కడ చదువుకోవడం వచ్చాం. సినిమా చాలా మొత్తం చాలా హ్యాపీగా విశ్వనాథ్ థియేటర్ లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. మాకు ముందు రోజు పండుగ వాతావరణం కళ్యాణ్ బాబు సినిమా అంటేనే మాకు పండుగ మాకు పండుగ వాతావరణం. కాబట్టి జన సైనికులు అందరూ, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఇక్కడ చాలా వేలాది మందిగా ఇక్కడ చేరి మా కళ్యాణ్ బాబు సినిమా భారీ విజయంతో ఈ హరిహర వీరమల్లు అనేది పెద్ద హిట్ చేస్తారని జనం బాగోలే అంటే జగన్ పోవాలి. జై బాబు, జై బాబు, జై బాబు. పన్నేస్తాం కొడగలరా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా
వాటర్ బాటిల్ దాంట్లో 9 బాస్ అవుతే 5 సంవత్సరాలు అయ్యాక స్క్రీన్ మీద ఈ రోజు ఏంటో మేము చూస్తున్నాం. మొత్తం ఈ రోజు అయితే రచ్చ రచ్చ ఎవడేమన్నా రికార్డులన్నీ కొల్లగొడతాం ఒకటే అంటున్నాం అంతే. మీరే చూస్తున్నారు కూకట్పల్లి సైన్యం ఏంటో మొత్తం ఇక్కడ చూపెడుతుంది, మొత్తం దుమ్ము దులిపేస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో సంజయ్ వైకుంఠం మేళవి, ఇక్కడ మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ కైలాసం అంటారు. ఇక్కడైతే రచ్చతో చూస్తున్నారు, రచ్చ రచ్చ కింద జరుగుతుంది. మేడం మూవీ అయితే మొత్తం రికార్డులన్నీ కొల్ల కొడుతుంది ఒకటే మాట, రికార్డులు అయితే కొల్ల కొడుతుంది అంతే. ఇంకా కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది. మా బాస్ ఏంటి ఈ 5 సంవత్సరాలు రాజకీయాల్లో బిజీగా ఉన్న వల్ల సినిమాల మీద దృష్టి అనేది చూపెట్ల. ఇప్పుడు మా బాస్ వచ్చాడు కాబట్టి మా బాస్ ఏంటో మొత్తం అందరికి చూపెడతాడు అంతే, ఒక్కటే మాట. అసలు కుర్రాళ్ళు అవుతే అసలు మంచి ఊపి మీద ఉన్నారు. 9:30 ఎప్పుడు అవుతుంది ప్రీమియర్ షో, ఎప్పుడు మొదలవుతుంది అని చూస్తున్నారు. ఇంకా మొదలెడితే రచ్చ రచ్చ రంబోలు అంతే. ఒక్కొక్క రికార్డులు పండ పెడతాం అంతే చెప్తున్నాం. కళ్యాణ్ బాబు కల్టి చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్టి చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే మాకు రికార్డులతో పని లేదు. ఆయన 7 ఏళ్ల తర్వాత మాకు అలా స్ట్రైట్ ఫిలింతో వస్తున్నాడు. ఇంకా మాకు అంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి. ఆయన ఆల్రెడీ ఆయనే ట్రెండ్, ఆయన పేరు ట్రెండ్. 21కి 21 కొట్టినాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు, ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇంకోటి ఏంటంటే మేము అలా ట్రెండ్ సెట్ చేస్తాం. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ప్రభాస్ బాహుబలి రికార్డులు కొడుతుందా, పుష్ప రికార్డులు కొడుతుందా? మాకు రికార్డులు ఏమొద్దు, మా బాస్ 2 గంటల సినిమాలో అంతే చాలు, రచ్చ రచ్చ. ఇంకెవడేమన్నా సరే అంతే. అందరూ ఏంటంటే సినిమా బాగుంటుందా లేకపోతే రికార్డులు కొడుతుందా కలెక్షన్లు కొడుతుందా మీరు కూడా అడుగుతున్నారు. వీడియోలు ముందర అడిగేస్తున్నారు. ముందర ఏంటంటే సినిమా పరంగా సినిమా చూడాలి, రికార్డులు ఏంటి తర్వాత. ఇప్పుడు ఏంటంటే అప్పుడు మన మొగలాయిస్ టైంలో ఏంటంటే ప్రతి హిందువు బతకాలంటే ప్రతి రూపాయి వసూలు చేయాలని హిందువుకి అనేది ఒక ఇంట్రడక్షన్ అనేది ఉండేది. ప్రతి ఒక్కరు ఏంటంటే హిందువు బతకాలంటే పన్ను అనేది కట్టాలన్నది. అంటే మనం పుట్టి పెరిగిన మన భారతదేశంలో మన హిందూ దేశంలో హిందువులకి ఎందుకు పన్ను అనేది కట్టాలి, ఆ కథ మీద చూస్తుంది. ప్రతి వాడు ఏ పార్టీ వాడైనా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ పరంగా వచ్చే చూడకూడదు. ఏంటంటే పలానా మొగలాయిస్ టైంలో మన హిందువుల్ని ఎంత హింసించారు, ఎంత బాధపట్టారు, హిస్టరీ పరంగా చూడు. ప్రతి వాళ్ళు ఏంటంటే ఆ సినిమా ఆ రికార్డులు సినిమా తీదా అన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓకే సినిమా అన్నారు. మీడియా వాళ్ళు కూడా ఏంటంటే ఏం రికార్డులు, బాబుల రికార్డులు కొడతా, పుష్ప రికార్డులు కొడతా, మొత్తం చావగొట్టేస్తున్నారు. అది కాదు ముందర హిస్టరీ ఏంటి, అప్పుడు మీరు పుట్టారా నేను పుట్టారా, వీడు పుట్టాడా ఎవడో పుట్టలేదు. ఆ కథనంగా ఏంటంటే ఆ హిస్టరీ అనేది ప్రతి డైరెక్టర్ రాస్తారు. వంశీ గారికి ప్రొడ్యూసర్ వంశీ గారు ఏమన్నారంటే ఒరే ఇంట్లో కూర్చుని ఫోన్ లో కూర్చొని చూస్తే ఏం తెలుస్తుంది, ఎవరికి ఏం తెలియదు. ప్రతి వాడు ఏంటంటే సినిమాలోకి వచ్చి చూడాలి, సినిమా థియేటర్ లోకి వచ్చి చూడాలి అంతే. అదొకటే చెప్తాను. ఇప్పుడు థియేటర్ లో కూర్చున్నాకో ఎవడో నేను ఏం అడగలు, అది ఇంట్లో కూర్చున్నాకో ఫోన్ చేస్తావు, ఎవడో ఒకరు ఫోన్ చేస్తాడు, బయటికి వెళ్తావు, లేకపోతే టీవీలో ఎట్టుకుని చూస్తే ఎవడొకరు చూస్తాడు, అమ్మ అంటాడు అన్నం తింటావా, లేకపోతే వంట చేస్తావు, లేకపోతే అదంటావు ఇదంటావు అంటది. ఇంట్లో కూర్చొని చూస్తే ఎవరో చూడలేదు, ఇష్టమైనా సరే ఒక్కసారి థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ పరంగా పక్కనెట్టే హరహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అనేది పక్కనెట్టే. అప్పుడు పలానా ఛత్రపతి శివాజీ తర్వాత పవన్ కళ్యాణ్ అంటాడు ఒకటి పుట్టాడు. అప్పుడు ఎవరైనా సరే ఏ హిందూ అయినా సరే పన్ను అనేది వసూలు చేయకుండా ఒక యోధుడు, ఒక వీరుడు, ఒక హరహర వీరములు పుట్టాడు. అదే దానికి సంబంధించిన స్టోరీ. ప్రతి ఒక్కరు ఆచి చూసి ఓహో పలానా టైంలో ఇలా జరిగిందా, ఇలా జరిగిందని చూడాలి. ప్రతి ఒక్కరు రికార్డులు సినిమాని చూడకండి, అర్థమవుతుందా? ఎవడైనా ఏ హీరో ఫ్యాన్ అయినా ఏ హీరోయిన్ ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే, నువ్వు హిందువా చూడు అంతే. ఆ టైంలో నువ్వు పుట్టలేదు కదా, నేను పుట్టలేదు, ఈడు పుట్టలేదు, ఈవిడ పుట్టలేదు, ఎవరో పుట్టలేదు, ఒకటే హిస్టరీ అంటే ఏంటో చూడు అంతే. ఒకటే చెప్తాను. జై హింద్, బాయ్ బాయ్.